ఏదైతే మంగ్లీకి సంబంధించి 100 నుంచి 150 కోట్ల స్కామ్ అనేది జరిగింది మైక్రో ఫైనాన్స్కి సంబంధించి అని చెప్పేసి కూడా 1 మంత్ నుంచి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఎన్నో ఆరోపణలు ఆమె ఎదుర్కొంటూనే ఉంది. నిజాలు ఏందనేవి కూడా కొన్ని ప్రూఫ్స్ తోటి బాధితులు అనేది మీడియా ముందుకు రావడం జరిగింది. అందులో ఒకరు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కొండమల్లిపల్లి. మీ పేరు? శిల్ప. ఎంత కట్టారమ్మా మీరు? మేము ఫస్ట్లో 11 లక్షలు కట్టినాం సార్. 6 నెలలు వచ్చింది. తర్వాత మేము 57 లక్షలు ఇచ్చినాం. 57 లక్షలు, ₹1 కూడా వడ్డీ రాలే. 50 లక్షలు? 57 లక్షలు. 57 లక్షలు కట్టారు. ఎవరికి ఇచ్చారు? మధుకే ఇచ్చినాం సార్. మధు ఎక్కడమ్మా? మీ మల్లెపల్లి ప్రాంతం? మల్లెపల్లిలో ఆయన ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్కి చూసి ఇచ్చినాం సార్. మేము మంచిగా నడిపిస్తుండు కదా, మంచిగా చేస్తుండు కదా అందరికి అని నమ్మి ఇచ్చినాం మేము. డైరెక్ట్ మదే అడిగిండమ్మా, నేను ఇట్లా మైక్రో ఫైనాన్స్ అనేది నడిపిస్తున్నాను? మదే అడిగిండు. డైరెక్ట్ అతనే అడిగిండు. ఆయన లైసెన్స్ చూపించిండు, అన్ని చూపించిండు, షాప్ ముందర పెట్టిండు, ఆఫీస్ ముందర అన్ని చేసిండు కాబట్టి ఇంకా మంచిగానే నడుస్తుంది కదా అని అనుకున్నాం మేము. 57 లక్షలు నువ్వు కట్టినావు అంటే నీ తరపున ఇంకా వేరే వాళ్ళని కూడా కట్టిపించా? మా తరపున నేనే మా వాళ్ళ కాడ తీసుకొచ్చి నేనే కట్టిన డైరెక్ట్ పోయి. ఏజెంట్ ఇట్లా మా కొడుకు ఏజెంట్ అయి ఇచ్చిండు. అట్లా. మీ కొడుకు పేరు? రాజు, కుర్రరాజు. ఇప్పుడు మధు ఏమన్నాడమ్మా అసలు మీకు ఇదంతా ఎప్పుడు బయటపడ్డది? వీళ్ళు మొత్తం మోసం చేసిరు అని మీకు ఎప్పుడు బయటపడ్డది? మేము ఇచ్చిన నెల తర్వాతనే బయటపడ్డది సార్. నెల రోజుల తర్వాత బయటపడ్డది. ఎందుకు బాలాజీకి పట్టుకున్నారు కదా, బాలాజీకి పట్టుకున్న తర్వాత నీ వడ్డీ ఇయ్యకు నాయనా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను వడ్డీ తినను, నాకు వడ్డీ ఏం అవసరం లేదు, నేను ఎవరి కాడ తీసుకొచ్చినానో వాళ్ళ కాడ నేను వడ్డీ కట్టుకుంటా, లేకుంటే వాళ్ళ కాళ్ళ ఏళ్ళ వడ్డీ నేను ఇచ్చేస్తా, నేను నా డబ్బులు నాకు ఇచ్చామంటే ఇచ్చేస్తాక ఎందుకు భయపడుతున్నావు? ఇస్తా నీ ఒక 10 రోజులు ఆగు, ఒక 20 రోజులు ఆగని ఇట్లా టైం పెట్టుకుంటూ పోయింది. ఇంకా ఇప్పుడు ఇదంతా మీరు బాధితులు నేను కట్టినా కింద మీద పడ్డాం, అప్పులు తెచ్చినాం, కట్టినామని మీరు చెప్తున్నారు. మంగ్లీ వచ్చేసి ఎన్నిసార్లు అయినా సరే ఒకటే మాట చెప్తున్నాను, నాకు మధు ఎవరో తెలియదు, బాలాజీ నాయక్ ఎవరో తెలియదు, మా తమ్ముడు శివకు అసలు ఇలాంటి సంగతులే తెలియదు, మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు అంటుంది కదా. ఇలాంటి సంగతులు ఎవరికి తెలియదు కదా, ఆమె కూడా మా తోటికి రావాలి కదా. మేము కూడా గిన్నె బీడీలే కదా, ఆమె కూడా అదే కదా, అదే క్యాస్ట్ కదా, మా తోటికి రావాలి కదా, నడవాలి కదా. ఆమె కూడా మా తోటికి వచ్చి మాకు కూడా నేను జరిపించాలి. ఆమె ఏం ఇవ్వలేదు కదా, మేమే ఇచ్చినాం కదా. ఆమెకేం పైసలు ఇవ్వని అంటలేము, ఆమెకేం మేము బాధపడే అంటలేము, మా తోటికి కొంచెం నిలబడి ఉంటున్నాం కదా. ఆమె కూడా మా తోటికి వచ్చి మొత్తం మాట్లాడి గట్టిగా మాట్లాడి మాకు ఇప్పించవచ్చు కదా. ఆమెకి ఏం భయం? ఆమె దొంగలేదు కాబట్టి ఏం భయం ఆమెకు? మొత్తం ఎంతమంది ఉంటారమ్మా నీకు తెలిసినంత వరకు ఇట్లా డబ్బులు కట్టిన వాళ్ళు? చాలా వరకు ఉంటారు సార్. 80-90 మంది? ఏం 80-90, 200 మంది 300 మంది దాకా ఉంటారు. 200-300 మంది ఉంటారు సార్. మీరు మోసపోయినామని అనుకున్న వాళ్ళంతా బాధితులంతా కలిసి ఎంత కట్టిరని అనుకున్నారు? 100 కోట్ల 150 కోట్ల ఎంత అనుకున్నారు మీరు అంచనా? మేమా అక్కడ మేము మా ఊర్లో ఇచ్చిన సైడే, అక్కడ ఉదిపట్లో ఇచ్చిన ఊర్లో సైడే 150 కోట్ల దాకా ఉంది సార్. 150 కోట్ల దాకా ఉంది. అంటే ఇప్పుడు మీరు అందరు గిరిజన బిడ్డలే, మీరంతా ఒకటే కమ్యూనిటీకి సంబంధం ఉంది కాబట్టి మీరు ఆమెను కలవడానికి కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేసిరమ్మా? మీ పేరు చెప్పి నెల ఇచ్చిన తర్వాతనే ఇట్లా చేసిరు సార్. ఇంక నేను ఆడపోయి కలుద్దు వాళ్ళకు బాధితులందరూ కలిసి పోయి ప్రయత్నం చేసిరు? ఏం ప్రయత్నం చేయలేదు సార్. మధు ఈ బయటపడ్డాక ఒక్కసారి కూడా మీకు కలవలేదు, మాట్లాడలేదా? మాట్లాడలేదు, అసలు కలవలేదు. బాలాజీ నాయక్ మేము ఇవ్వలేము సార్. బాలాజీ నాయక్ మేము మధుకి ఇచ్చిన, మధుతోనే పోరాడుతున్నాం కానీ మధు అస్సలు దొరకలేదు మాకు. ఎప్పుడు పోయినా కూడా దొరకలేడు మాకు. అసలు బాలాజీ అంటే ఆయన ఎవరమ్మా? మధ్యలో ఎట్లా వచ్చిండేనా? బాలాజీ ఊరు ఉన్న ఆయన కూడా అదే ఊరు, ఈయనది కూడా అదే ఊరు, ఒకటే ఊరు. వీళ్ళిద్దరు ఒకటే ఊరు. వీళ్ళిద్దరు ఏం గ్యామ్నింగ్ చేసుకున్నారో సార్ మాకంత తెలియదు. కానీ ఇస్తారు కాబట్టి మేము అందరితో తోడుగా మనం కూడా నడుద్దామని ఇచ్చినాం. కానీ ఇట్లా మునిగిపోతుందని మేము చాలా భయపడి లాస్ట్కి పోయి మునిగిపోయినాం సార్. చాలా ఏం చెప్పి కట్టించుకురమ్మా? అంటే ఒక బిజినెస్ పెడుతున్నాము, మీరు లారీలు ఉన్నాయి, నాకు బిజినెస్ నడుస్తుంది అక్కడ, నేను బైక్లు అమ్ముతున్నా, బైక్ గోదాం ఉంది, లారీ గోదాం ఉంది నాది, నేను ల్యాండ్ తీసుకుంటున్నా, ల్యాండ్ ఉంది అని అన్నాడు సార్. నేను ఉల్లిగడ్డ ల్యాండ్ ఉంది నాది అని అన్నాడు, అన్నీ ఉన్నాడు, ఇక్కడక్కడ ఉందని అన్నాడు, తీసుకున్నాడు డబ్బులు. ఎక్కడికి పోవు, మునుగవు, మీరు భయపడకండి, మీరు టెన్షన్ పెట్టుకోకండి, మీ పైసలు పోవు అని అన్నాడు. మీరు ఎట్లా తెచ్చి కట్టిరమ్మా ఇంత డబ్బులు అన్ని? అంటే అప్పు చేసిరా లేకపోతే పొలం అమ్మిరా, ఏం చేసారు? అప్పు చేసినాం. పొలం ఇంటి ముందులో లోన్ తీసుకున్నాం, మళ్ళీ వీళ్ళ కాడ వాళ్ళ కాడ అప్పులు తీసుకున్నాం, ఆ మొత్తం కూడా చేసి ఇచ్చినాం. అట్లా మొత్తం కలిసి అప్పు తెచ్చారు. కొంతమంది లోన్లు తీసుకొని కట్టారు, కొంతమంది బాధ తట్టుకోలేక మోసపోయినామని తెలిసి కొంతమంది చనిపోయారని కూడా తెలుస్తుంది కదా. మందు తాగి చనిపోయారు, ఏదేదో అట్లా ఆగమైపోతురు. ఇంకా ఇదే పరిస్థితి వస్తుంది, ఇక ఆయన ఇవ్వకుంటే మొత్తం చనిపోతారు చాలా వరకు, మాకు తెలిసిన వరకు అయితే. మరి ఏం చేద్దాం అనుకుంటారమ్మా? ఈ రోజు ఆధారాలు పట్టుకొని కొన్ని వచ్చారు, మధుకు ఆమెకు సంబంధం ఉందని కొన్ని మాకు చూపిస్తున్నారు, మరి ఏం చేయబోతున్నారమ్మా మీరు? మాకు న్యాయం జరగాలని చెప్తున్నాం సార్. న్యాయం జరగాలి.